హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా యూట్యూబ్ ఛానల్. ఈరోజు పుల్ల బచ్చల కూరతో పప్పు చూపిస్తానండి. ఈ బచ్చల కూర మాత్రం ఇంటి దగ్గర పెంచుకోలేరు, పొలంలలో దొరుకుతుందండి. కూర బాగుంటుంది, పుల్లగా ఉంటుంది, వేరే పులుపు అవసరం లేదు. నేను ఒక టీ గ్లాస్ పప్పు తీసుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టాను. నానబెట్టి 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి, ఉల్లిపాయలు, పసుపు, నానబెట్టిన పప్పు, ఒక్క విజిల్ తీసానండి. అయితే మనం ఆకుకూర, అది బచ్చల కూర ఉంది కదా, ఆ కూర పప్పు ఒకసారి పెడితే ఉడుకుతుందో లేదో అని డౌట్ మీద నేను అలా పెట్టాను. అది ఒక విజిల్ తీసాక కూర పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, 8-9 ఉంటాయి. తీసుకొని కొంచెం ఉప్పు వేసి మిక్సీ చేసుకున్నాను. పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. నేను వేసిన టీ గ్లాస్ పప్పుకి ఒక 4 ఆకులు తీసుకున్నానండి. అంత పుల్లగా ఉంటుంది ఆకు కూర మాత్రం. అది కట్ చేసి ఇందులో వేయాలి. నీట్గా కడిగి కట్ చేసి కూర పెట్టిన పప్పు ఉడికింది కదా, ఒక విజిల్ తీసాము కదా, అందులో వేసి మిక్సీ చేసుకున్న కారం వేసి మళ్ళీ ఒక 2 విజిల్స్ తీసాను. తీసి దాన్ని మనం సాల్టు, పచ్చిమిర్చి ఒకటేసారి మిక్సీ చేసుకున్నాం కదా, మళ్ళీ ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. పులుపు మాత్రం వేరే పులుపు అవసరం లేదండి, చాలా పుల్లగా ఉంటుంది కూర. అది అందుకొరకే వేరే పులుపు అవసరం లేదు, ఈ పులుపే సరిపోతుంది. ఇంకా దాన్ని పప్పు గుత్తితో వెనిపి పక్కన పెట్టుకోవాలి. పెట్టి పోపు చేసుకోవాలండి. అయితే నేను పప్పు చేశాను కదా, పప్పులోకి అంచుకైతే మనకు సైడ్ డిష్గా పాపడ్ కావాలి కదా, అందుకే పోపు వేసే ఆయిల్లోనే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి పాపడ్ ఫ్రై చేసి తర్వాత పోపు చేశాను. అందుకే ఇందులో పాపడ్ కాల్చే వీడియో కూడా వస్తుంది. కొంచెం ఆయిల్ పక్కకు తీసి పోపు చేశాను అదే ఆయిల్లో. నేను ఎప్పుడు పాపడ్ కాల్చినా అలాగే చేస్తాను, మళ్ళీ వేరే ఆయిల్ ఎందుకు పెట్టాలి అని. పోపు పెట్టి ఇంకా దానిలో పోపు పెట్టి తినేయాలండి. చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. బచ్చల కూర మాత్రం ఇది యూట్యూబ్లో ఎవ్వరు చూపించలేదు, నేనే చూపిస్తున్నాను. ఆకు మాత్రం చాలా హెల్దీ, పొలంలలో దొరుకుతుంది. ఇంటి దగ్గర మాత్రం ఎవరు పెంచుకోలేదు ఇప్పటివరకు. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి.